80 సంవత్సరాలుగా అదే విధంగా రోడ్డు ఉంది. మట్టి రోడ్ ఒకటి ఉంది. ఇటు మన వరదకి కొట్టుకుపోయిన డామర్ రోడ్ కూడా ఉంది. దాన్ని పట్టించుకొని ఈ మన ఆరు రమేష్ వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. వస్తాడు, ఎలక్షన్ రోజు వస్తాడు, నోట్లు పంచుతాడు, నాకే గుద్దని అంటాడు, జంప్ అవుతాడు. ఇప్పుడు ఆయన అక్రమ సంపదలు ఏడ బయటపడతాయో, ఆయన చేసిన అవినీతి ఏడ బయటపడుతుందో, నన్ను మళ్ళీ బొక్కలో వేస్తారేమోనని రాత్రికి రాత్రే ఉరికి బీజేపీలోకి వెళ్ళిండు. బీజేపీలోకి వెళ్ళిండి ఎంపీ టికెట్ ఇవ్వలేదని. బీజేపీలోకి వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టి టికెట్ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని మళ్ళీ గిట్లు అనుకుంటూ వస్తాడు. ఈసారి నన్నే గెలిపియండి, నేను మళ్ళీ ఇప్పుడు కనిపిస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల తర్వాత నన్ను మాత్రం గెలిపియండి అన్నట్టుగా ఆయన ఇస్తున్నాడు. దానికి తగ్గట్టే కొన్ని గ్రామాల్లో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారంటే, ఇక ఇప్పుడు ఆరు రమేష్ అడ్డుపోయిందని ఆయన జెండా కప్పుకొని ఆయన వెనకాలే తిరుగుతున్నాడు. ఇక్కడ మంచిగా ఏంటంటే కేసీఆర్ ఓడిపోవడే మంచిగా అయింది. ఎందుకంటే లంగలెవరో దొంగలెవరో జంపింగ్ బ్యాచ్ ఏదో అసలు ఉన్న వాళ్ళెవరో లేని